ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవేల్పు దేవతగా వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, సంధ్యా హారతి పూజలను అర్చక స్వాములు నిర్వహించారు. అమ్మవారి వెండి చీర తయారీకి బానోతు చంద్రరావు, బీబీ నాంచారి దంపతులు 5 తులాల వెండిని, గంట రమేష్, లలిత దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేస్తారని, వారిని వారి కుటుంబ సభ్యులను, వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ కోరారు. పంచామృతాభిషేకాలు, అలాగే ఉదయం సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు మరి ఇత్యాది విశేష కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు గంటా రమేష్, లలిత దంపతులు 5 తులాల వెండిని, బానోతు చంద్రరావు, బీబీ నాంచారి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి